కంపెనీ యూనిట్లో ఇక 3లో నిన్న జరిగిన ప్రమాదంలో క్షతగాత్రుల్లో పెందుత్తు నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు పరామర్శించారు. 2 కార్మికులు చనిపోయారని, మిగతా క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించారు. ఠాకూర్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సీరియస్గా అప్పుడప్పుడు జరిగే ప్రక్రియ అంత సీరియస్గా ఎవరు ఇంజూర్ అవ్వలేదు, మనుషులకి ఏం కాదు అనుకున్నామని చెప్పారు. కానీ అది చాలా బాధ్యతారాహిత్యం. ఎందుకంటే ఎప్పుడు జరగలేదు అనే దానికి కాదు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంది. ఏదో కాంపెన్సేషన్ ఇస్తున్నారు కదా అనడానికి ప్రాణం చాలా విలువైంది డబ్బు కన్నా. ఏ ప్రాణాన్ని తిరిగి తేలే. పదే మీటింగ్లు పెట్టి కూడా కంపెనీలకు కానీ మా అధికారులు కానీ చెప్తున్నా కూడా మరి ఆ సమన్వయ లోపం వల్ల కొద్ది ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఇదే కానీ కరెక్ట్ టైంకి మన సాయంత్రం జరిగిన వెంటనే వీళ్ళని హాస్పిటల్లో కానీ చూపించి జాయిన్ చేసినట్లయితే ఒక్క ప్రాణహాని కూడా జరిగేది కాదు అని చెప్పి హాస్పిటల్లో డాక్టర్లు చెప్తా ఉన్నారు. మరి ఈ దురదృష్టమైన సంఘటనకి విచారం వ్యక్తం చేస్తూ కంపెనీకి అయితే చెప్తా ఉన్నాం, భవిష్యత్తులో ప్రతిసారి కూడా భవిష్యత్తులో ఇలా జరగకూడదు అని మేము చెప్పటం, స్వయంగా ముఖ్యమంత్రి గారే వచ్చి హెచ్చరించినా కూడా ఇలా జరగటం అనేది చాలా బాధాకరం. మరి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఉదయం కూడా ముఖ్యమంత్రి గారు 2వ వ్యక్తి